బాప్తిస్మములను గూర్చిన బోధ అన్నాడు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది అంతటితో మనం ఆగిపోకూడదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒకటి ఉంది. ఆ బాప్తిస్మం కోసం కూడా మనం సిద్ధపడాలి అనే విషయం చెప్పి అంతటితో ముగించాను. ఇది కూడా మీరందరూ తెలుసుకొని గ్రహింపులో పెట్టుకోవలసినటువంటి విషయం. ఫస్ట్ ప్రభువునందు విశ్వాసం ఉంచటం. ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ముందు ప్రభువుని గురించి తెలుసుకోవటం, తెలుసుకొని విశ్వాసం ఉంచటం, విశ్వాసం ఉంచి మారు మనసు పొందటం, మారు మనసు పొంది బాప్తిస్మం పొందటం, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందటం. ఇప్పుడు మీరు చెప్పండి, బాప్తిస్మం పొందడానికి ముందు సిద్ధపాటు అవసరమా లేదా? అందరూ చెప్పండి. బాప్తిస్మం పొందడానికి ఇక్కడ ఈరోజు మీరు ఎవరన్నా వస్తే మీరు చెప్పండి, సిద్ధపడి వచ్చారా, సిద్ధపడకుండా వచ్చారా? మీరందరూ చెప్పాలి. సిద్ధపాటు అవసరమా అనవసరమా బాప్తిస్మానికి? పెద్దగా చెప్పండి. అవసరం అన్నారు కదా, దొరికారు. సిద్ధపాటు అవసరం. ఇంతకీ ఏమి సిద్ధపడాలి? ఏమి సిద్ధపడాలి? సిద్ధపాటు అవసరమే అన్నారు. ఏం సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి బాప్తిస్మానికి? మూడు చేయాలి. ప్రభు అయిన యేసు జనన మరణ పునరుద్ధానాలను గురించి తెలుసుకోవాలి. పునరుద్ధానాలను గురించి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి, ఏం చేశాడు అర్థమైందా? లోక దేవతలకి యేసు ప్రభుకున్న తేడా ఏంది? నేను యేసు ప్రభును నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా నాకు వచ్చే మేలేంటి? బాప్తిస్మం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది, ఆత్మ రక్షింపబడుతుంది, నిత్య జీవం దొరుకుతుంది, నిత్య నరకం నుంచి నేను కాపాడబడతాను, యేసయ్యతో కూడా యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉంటాను. ఇది తెలుసు చాలామందికి. ఎందుకంటే నా పాపాలను మోయటానికి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి సిద్ధపడిన వారందరిని తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన రాకడా నా పోకడా రెండూ తెలియవు కాబట్టి నేను ఎప్పుడు పోతానో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో. కాబట్టి ఈ రెండు జరగకముందే, నేను పోకముందే, ఆయన రాకముందే నా పాపాలన్నీ గడిగేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ప్రభురాజ్యానికి వారసురాలిగా నేను తయారవ్వాలని ఫస్ట్ అవగాహన, సిద్ధపాటు అన్నమాట. సిద్ధపాటులో మొదటి భాగం క్రీస్తుని గూర్చిన అవగాహన. లోకములో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాపి అయిన మనుషుని పాపములను విమోచించడం కోసం, పాపము నుంచి విమోచించడం కోసం ప్రాణం పెట్టలా. కానీ యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. ఇతర విశ్వాసాలలో ఎక్కడ కూడా పాపికి నిత్య జీవం ఇదిగో ఈ రీజన్ ప్రకారం ఉందని స్పష్టమైన లాజికల్ ఆన్సర్ ఎవ్వరివ్వాల. ఇతర విశ్వాసాల్లో, క్రీస్తులో, బైబిల్లో, క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే లాజికల్గా, తర్కబద్ధంగా ఒక పాపి పరలోకం పోవటానికి న్యాయం ప్రకారం వాడు పొందాల్సిన శిక్ష దేవుడు మోసి ఈ పాపి తప్పు దిద్దుకొని పరివర్తన చెంది ఒక మంచి వ్యక్తిగా మారి తన బ్రతుకును సార్థకం చేసుకునే అవకాశం ఒక క్రీస్తు మాత్రమే ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను, యేసు వంటి దేవుడు ఇంకొకడు, యేసుకు సమానుడైన వాడు కూడా లేడు. యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు. యేసు లాంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం మన గత విశ్వాసాల్లో మనకి దొరకదు. ఆనాడంటే పెద్దలకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది, తెలియదు కాబట్టి. ఈరోజు మనకి క్రీస్తుని గూర్చిన స్పష్టమైన సువార్త అందుతుంది కనుక ఇప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే మనకి ఎగ్జామ్షన్ ఉండదు, తీర్పు తప్పదు. కాబట్టి ప్రజలారా, ఇంకా ఎవరైనా క్రీస్తుని గురించి సరిగా తెలుసుకోకపోతే తెలుసుకోండి. లోకములో ఎవ్వరూ చేయని పని యేసు చేశాడు. అది ఒక పాపి యొక్క పాపములను తన మీద వేసుకొని పాపుల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచి తనను ఆశ్రయించిన వారందరి పాపములు తన రక్తముతో కడిగి వారందరినీ కేవలం విశ్వాసాన్ని బట్టి నిత్య జీవానికి వారసులుగా చేసే హక్కు, అధికారం యేసుకు మాత్రమే ఉంది. ఎందుకంటే అందుకోసం ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. మిగిలిన వారెవ్వరూ ఆ పని చేయలేదు కనుక ఎవ్వరికి మన పాపాలను క్షమించే అధికారము లేదు. ఎందుకంటే పాప క్షమాపణ కోసం వాళ్ళు ఏం చేయలే,
యేసుకు ఒక్కడికే ఉంది అధికారం, ఎందుకంటే యేసు ప్రాణం పెట్టాడు కాబట్టి లోకంలో మనం గతంలో ఫాలో అయిన వాళ్ళు యేసు ప్రభు ఇద్దరు ఈక్వల్ కాదు. యేసు వంటి వాడు ఇంకొకడు లేడు. ఓకేనా? మొదటిది క్రీస్తును గూర్చిన అవగాహన. రెండవది మారు మనస్సు. అంటే రక్షింపలేని వాటి వైపు నుంచి క్రీస్తు వైపుకు మళ్ళుకున్నాక ఇక మళ్ళీ వాటి వైపుకి వెళ్ళకూడదు. వెళ్ళినా ప్రయోజనం లేదు. కాబట్టి వాటిని విసర్జించి క్రీస్తు వైపు మళ్ళుకొనడం అనేది ఒకటి. రెండవది, తెలియనప్పుడు పాత జీవితంలో పాపాల్లో, శాపాల్లో, తప్పుడు జీవిత విధానంలో బతికావు. ఇప్పుడు తెలిసిన తర్వాత మళ్ళీ ఇక ఆ జీవితంలో నువ్వు కొనసాగకూడదు. కాబట్టి ఆ రక్షింపలేని వాటిని విసర్జించాలి, వాటిని ఫాలో అవుతూ చేసిన పాపాలను కూడా విసర్జించాలి. ఆ రెండు విసర్జించి ప్రభు వైపు మళ్ళుటయే మారు మనస్సు. అది నాయన, బాప్తీసం దగ్గరకు వచ్చేవాడు ఇలా సిద్ధపడాలి. ఒకటి, క్రీస్తును గూర్చిన అవగాహన కలిగి ఉండాలి. రెండవది, మారు మనస్సును గూర్చిన అవగాహన కలిగి. మూడవది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. బాప్తిస్మానికి వచ్చేవాడు కనీసం ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే విశ్వసించిన వానికి కదా ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రభువా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నేను పాపినను ఒప్పుకుంటున్నాను, నా పాపాలన్నీ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నన్ను పరలోక రాజ్య వారసునిగా చెయ్యి, నీ జీవగ్రంథంలో నా పేరు రాయి, నీ రాజ్యములో నన్ను చేర్చుకో, నన్ను కూడా నీ బిడ్డగా స్వీకరించు అని ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసి ఈ 3 విధములా సిద్ధపడి బాప్తిస్మం పొందాలి. ఇది బాప్తిస్మానికి ముందు సిద్ధపాటు. కాబట్టి బాప్తిస్మం పొందడానికి ఇప్పుడు ఈ 3 విధాల సిద్ధపాటు అవసరమా, అనవసరమా? ఫర్ ఎగ్జాంపుల్, సిద్ధపాటు లేకుండా పొందారనుకో, కొన్ని నష్టాలు. లోకములో ఉన్న వాటికి యేసు ప్రభుకి వ్యత్యాసం లేదు, ఆ ఇద్దరు ఈక్వల్ అనే అభిప్రాయంతోనే వాళ్ళు ఉండి బాప్తిస్మం పొందితే ప్రభువులో సాయం దొరికినంత వరకు ఉంటారు, దొరకకపోతే మళ్ళీ వెనకపోతారు. రెండింటికి వ్యత్యాసం చెప్పినప్పుడు సాయం అందినా అందకపోయినా ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు కాబట్టి ఈయననే నేను హత్తుకొని ఉంటానని నిలబడిపోతాను. అందుకే నేను అంటున్నా, పునాది పటిష్టంగా వేయండి. ఎటుగూడి ఆత్మల రక్షణలో నడిపిస్తున్నారు, వెంట పెట్టుకొని ఆత్మలు తీసుకొస్తున్నారు. తెచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం పునాది సరిగ్గా వేయండి. అంతేగాని నమ్మక బాప్తిజం పొందు, నీ కష్టాలన్నీ పోతాయి పొందు అన్నగానే డింగి మీద వచ్చాము మునిగి 3 రోజుల్లో మళ్ళీ పోయి ఇంకో చోట పోయి పొర్లాడుతా దండం పెడుతుంటాయి. ఏమైంది మొన్న నేను తెగొచ్చావు, ఇప్పుడేంది ఇటు పోయి మనం వచ్చిన వదిన మనకేం పెద్ద పని కాలేదులే, అందుకని మళ్ళీ పొర్లాడే కార్యక్రమానికి వచ్చాను. నువ్వు ఒక ఆత్మను రక్షించినప్పుడు, సువార్త చెప్పినప్పుడు పునాది ఎట్లా ఉండాలంటే బండ మీద వేసినట్టు ఉండాలి. అక్క వినో, ఆత్మలను రక్షిద్దామని మొదలుపెట్టావు, పునాది సరిగ్గా వేయాలి. బాయ్, పునాది వేసి ఒక ఆత్మను రక్షించావంటే సిలువ శ్రమలు వచ్చినా సరే వాడు వదిలిపెట్టిపోకూడదు ప్రభువుని, అట్లా వేయాలి పునాది. మరి బాప్తిస్మం పొందడానికి సిద్ధపాటు అవసరం. మరి పరిశుద్ధాత్మ అభిషేకం కూడా బాప్తిస్మంతోనే పోల్చాడు యేసయ్య. తెలుసా మీకు? ఒక్కసారి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారన్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడానికి మీరేం చేయక్కర్లేదు, రోజు ప్రార్థన చేసుకోండి సరిపోద్ది అన్నాడా? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొనుడి అంటే ఏమన్నాడు తెలుసా? బాప్తిస్మం పొంది వెంటనే సేవ కాదు, బాప్తిస్మం పొందినోడు పరిశుద్ధాత్మను పొందాలి. ఆ ఆత్మ బలముతో నిండుకొని అప్పుడు సేవలోకి రావాలి. ఇది క్రమం. బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ అభిషేకంతో, పరిశుద్ధాత్మతో నింపబడకుండా, ఆత్మ బలాన్ని పొందకుండా కొంతమంది సేవకు వచ్చి, కొంతమంది సువార్త చెప్పి విఫలులయ్యారు. వీళ్ళు చెప్పినప్పుడు విన్నవాళ్ళు రక్షించబడ్డారు కానీ, వీళ్ళ ఉపదేశం విన్నవాళ్ళు విమోచించబడ్డారు కానీ వీళ్ళు మాత్రం దారి తప్పారు చెప్పినవాళ్ళు. ఎందుకు?
చెప్పటం అయితే చెప్పారు కానీ చెప్పిన వాళ్ళకి శక్తి లేదు. అందుకే చెప్తున్నాను, నీ సాక్ష్యాన్ని నిలుపుకోవాలన్నా, ఎదుటివాడికి నువ్వు సాక్షిగా ఉండాలన్నా క్రీస్తు విషయమై నీకు పరిశుద్ధాత్మ బలం అవసరం. బాప్తిస్మానికి ఎలా సిద్ధపడి బాప్తిస్మం పొందుతున్నావో పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కూడా ఖచ్చితంగా సిద్ధపడాలి, కొద్ది రోజులు కేటాయించుకోవాలి. ఇది బైబిల్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయి దీనికి యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందిన వెంటనే సేవకి వెళ్ళాడా, లేకపోతే పరిశుద్ధాత్మ నింపుదల కోసం పోయాడా? బాప్తిస్మం పొందిన వెంటనే సేవకి వెళ్ళాలా ప్రభు. 40 దినములు అరణ్యములోనికి ఆత్మచేత కొనిపోబడ్డాడు. బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వశం చేసుకొని నిన్ను ఎటు ప్రేరేపిస్తాడో తెలుసా? ఎప్పుడు ఆత్మాభిషేకం కోసం నిన్ను ఏకాంతంగా దేవుని ముందు కూర్చోమంటాడు. దేవుని మహాకృప, నాకు దేవుడి దయ, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకున్న, మీరు ఒక వ్యసనం అనుకోండి, ఒక బలహీనత అనుకోండి, నాకున్న వ్యసనం బలహీనత ఏంటంటే దేవునితో ఏకాంతంగా గడిపే పిచ్చి. కొంచెం అవకాశం దొరికినా అలా నెట్టబడతా ఉంటాను నేను దేవునితో ఏకాంతానికి. పరిశుద్ధాత్మ అలా నడిపిస్తూ ఉంటాడు. నాకు అత్యంత ఆకర్షణీయమైన విషయం, నాకు చాలా ఇంపైన విషయం, నిరంతరం నా ఆత్మ రేపబడే అంశం ఏదన్నా ఉందంటే ఎక్కువగా ఆ దేవుని కొరకు, దేవుని ఎదుటికి ఏకాంతములో వెళ్ళటం, ఆయన సన్నిధిని అనుభవించటం నాకు మిక్కిలి ఇష్టమైంది. అలాగని సేవ చేయకుండా లేను. ఎక్కువగా నేను దేవునితో గడపడానికి ఇష్టపడతాను, తక్కువగా మనుషులతో ఉండటానికి ఇష్టపడతాను. ఎక్కువగా దేవునితో గడిపి తక్కువగా మనుషులతో గడపడం ఫలితం ఆ తక్కువ టైంలోనే ఎక్కువ మంది ప్రభావితం అవడానికి దేవుడు తన శక్తిని అనుగ్రహించి కార్యం చేశాడు. కానీ ఈరోజు సేవకులను చూసినా, విశ్వాసులను చూసినా ఆత్మలు రక్షించాలన్న ధ్యేయం ఉంది, కానీ ఆత్మలను రక్షించడానికి కావాల్సిన శక్తినిచ్చే పరిశుద్ధాత్మను పొందుటలో నిర్లక్ష్యం చేస్తున్నారు. నీళ్లు లేని పైరు ఎట్లా పచ్చగా ఉంటుంది? పచ్చగా వర్ధిల్లని పైరు ఎలా పంటనిస్తుంది? మంచి పంట చేతికి రావాలంటే పైరు పచ్చగా ఉండాలి, పచ్చగా ఉండాలి, నీరు ఉండాలి కదా. పరిశుద్ధాత్మయే లేనిది వర్షము లేని పైరు చందం వేయది, వర్షము లేని పైరు చందం వేయది. అయ్యలారా, బాప్తిస్మం పొంది అక్కడతో ఆగిపోయారు. ఏనాడన్నా 10 రోజులు కూర్చొని పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేశారా? యేసు ప్రభు ఏమో 40 రోజులు గడిపాడు, అపోస్తలులేమో మేడగది మీద 10 రోజులు గడిపారు, పౌలేమో బాప్తిస్మం పొందిన వెంటనే అరేబియా ఎడారిలోకి వెళ్ళాడు. ఇలాగ భక్తుల్ని చూసినా, ప్రభువును చూసినా బాప్తిస్మం పొందిన వెంటనే వాళ్ళు అరణ్యపు అనుభవంలోకి వెళ్ళారు. యేసు ప్రభుకి బాప్తిస్మం ఇచ్చిన యోహాను సైతం అరణ్య అనుభవంలో దేవుని వాక్కు పొందాడు. ఇన్ని లేఖనాలు మనకు సాక్ష్యం ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకం కోసం సిద్ధపడకుండా మనం జస్ట్ రోజు కాసేపు ప్రార్థన చేసుకుని వదిలేస్తే ఎట్లండి? అచ్చంగా అదే అంశం పెట్టుకొని ప్రార్థనలో కనీసం 3 రోజులు కూర్చున్నావా? ఒక్కసారన్నా ఒక 3 రోజులు గడిపావా? ఈ 3 రోజులు పగలు రాత్రి తేడా లేకుండా కనీసం ఒక 5 రోజులు, కనీసం ఒక 4 రోజులు, కనీసం ఒక వారం రోజులు, కనీసం ఒక 10 రోజులు. ఏమి నా కుమారి, ఏం ఆశించి నా దగ్గరకు వచ్చావు? ఏమి నా కుమారుడా, ఏం ఆశించి నా దగ్గరకు వచ్చావు? తండ్రి, నీ రక్తము చేత నన్ను కడిగి పరిశుద్ధపరిచా, విమోచించావు. అయినప్పటికీ నేను ఇంకా పరమునకు ఎత్తబడలేదు, లోకంలోనే బతకాల్సి వచ్చింది. మరి లోకంలో, ఆ పాపం నిండిన లోకంలోకి నేను వెళ్ళి బతకాలంటే నాకు బలం కావాలి కదయ్యా, నీ బిడ్డగా నేను నిలబడాలంటే. లేకపోతే లోకం లాగే సిద్ధిగా నన్ను, లోకము నన్ను జయించకుండానట్లు నేను లోకమును జయించున్నట్లు నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నీ ఆత్మ బలము నాకివ్వు, అభిషేకము నాకివ్వు, నీ ఆత్మ ప్రభావంతో నన్ను నింపు ప్రభువా, ఆత్మ ఫలముతోను ఆత్మ వరములతోనూ నన్ను నింపు. నేను నీ కొరకు నిలబడతాను, అనేకులకు సాక్షిగా నిలబడతాను ప్రభువా. నేను నిలవగలుగుతాను, అనేకుల్ని గెలవగలుగుతాను కదా తండ్రి అని ఏనాడైనా కూర్చున్నావా? మొన్న బుధవారం చెప్పే మళ్ళీ ఒకసారి రెట్టిస్తున్నాను నేను. ఎందుకు కూర్చోలేదు అంటే దాన్ని గురించిన అవగాహన సరిగా లేదు. మరి అదంత ప్రాముఖ్యం కాకపోతే యేసు ప్రభు బాప్తిసం పొందిన వెంటనే అరణ్యపు అనుభవంలో 40 రోజులు ఎందుకు వెళ్ళాడు? అక్కడ రాసుంది, అపవాది చేత శోధింపబడుటకు అని.
అపవాది చేత శోధించబడ్డకు ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడ్డాడని ఉంది. ఆ 40 దినముల్లో 2 జరిగినాయి తెలుసా మీకు? ఒకటి అపవాది శోధన జరిగింది, మరొకటి ఆత్మ బలముతో నిండాడు. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మొన్ననే చూపించాను నేను. ఏం పర్ల మళ్ళీ వినాల, మీ మైండ్కి బాగా ఎక్కాల, మీరు కూర్చోవాల దేవుని ముందు. మీలో ప్రతి ఒక్కరు ఆత్మ ఫలముతోనూ ఆత్మ వరములతోనూ నిండుకోవాలి. భాషలు ఇస్తాడో, ప్రవచనం ఇస్తాడో, ప్రత్యక్షత ఇస్తాడో, బుద్ధివాక్యం ఇస్తాడో, జ్ఞానవాక్యం ఇస్తాడో, స్వస్థపరచు వరం ఇస్తాడో, ఆత్మల వివేచన ఇస్తాడో, అద్భుత కార్యాలు చేసే శక్తి ఇస్తాడో, ఏ వరం ఇస్తాడో నిన్ను వాడుకోవటానికి, ఏ ఫలం ఇస్తాడో నీలో నుంచి వ్యక్తం కావడానికి, విశ్వాసం అనే వరం ఇస్తాడో, ఏది ఇస్తాడో నువ్వు వెళ్ళాలి కదా, దేవుని ముందు కూర్చోవాలి కదా, నీ ఆత్మతో నన్ను బలపరచమని అడగాలి కదా. ఈరోజు చాలామంది దీనికోసం పర్టికులర్గా టైం కేటాయించాలన్న పాయింట్ని మిస్ అయ్యారు. అందుకే మీకు అందరికీ చెప్తున్నాను, నేను కూడా ఆశ్చర్యపోయాను. అన్న బుధవారం దేవుడు స్పష్టంగా ఈ విషయాన్ని నాతో మాట్లాడాడు. నువ్వు మళ్ళా నాకు సమయం కేటాయించాలి, నేను మళ్ళా నిన్ను అభిషేకించాలి దా, మళ్ళా నూతన శక్తితో నిన్ను నింపాలి దా. తప్పకుండా తండ్రి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నా. మళ్ళీ కొద్ది రోజులట ప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ దేవుని ముందు కూర్చోవాలని. నాకే తప్పనప్పుడు మీకెట్ట తప్పిద్దండి? ఒకసారి లూకా 4:14 చదువునాను, ఒకసారి 4:14 చదువుతాడు, మీరు బైబిల్లో చూడండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమనంతటా వ్యాపించెను. ఒక మాట, ఎప్పుడు యేసు ఆత్మబలంతో నిండాడు? 40 దినముల అరణ్యపు అనుభవంలో గడిపినప్పుడు. అప్పుడు యేసు ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చెను అన్నాడు. అప్పుడు యేసు ఆత్మతో నిండుకొని అంటే అంతకుముందు? అప్పుడు ఆత్మ బలంతో నిండాడంటే అంతకుముందు ఆత్మ బలము లేదు. బాప్తిస్మం పొందాడు, వెంటనే పరిచర్యకి వెళ్ళాలా. ఆత్మ బలము పొందటానికి క్రమమును అనుసరించి అరణ్యపు అనుభవంలోకి వెళ్ళాడు. శిశువు ఎదిగి ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు వరకు అరణ్యములో ఉండెనని బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి రాయబడి ఉంది. ఆయన అరణ్యపు అనుభవమే, ఏలియా అరణ్యపు అనుభవమే, యేసయ్య అరణ్యపు అనుభవమే. ఎందుకు? ఆత్మ బలముతో నిండుకోవటానికి. అపోస్తలులను అడవికి పోలేదు కానీ మేడగది మీదకి పోయారు. మొత్తం 120 మంది చేరారు ఆ గదిలో. 10 రోజులు ఒకటే పాయింట్, నువ్వు మా మీదికి పంపుతానన్న ఆత్మను పంపు, నీ శక్తితో మమ్మల్ని నింపు. ఇక మొరపెడతా ఉన్నారు, గోజాడుతూ ఉన్నారు, కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య చెప్పాడు కదా కనిపెట్టండి అని. ఆత్మాభిషేకం కోసం ప్రార్థించటం, ధ్యానించటం, కనిపెట్టడం, ప్రార్థించటం, ధ్యానించటం, కనిపెట్టడం చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించి స్పష్టపరిచినప్పుడు అప్పుడు కృతజ్ఞతలు చెప్పి ఇంకా బయలుదేరాలి. అర్థమైందా? కొన్ని దినాలు కేటాయించుకోవాలి తమ్ముడు, కేటాయించుకొని దేవుని ముందుకు వెళ్ళాలి. అందులో ముందే చెప్తున్నాను, వాక్యం ఒక పక్క చదువుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు పరిశుద్ధాత్మ అభిషేకం కోసం మనం కాచుకుంటే సైతాను గడు మనల్ని శోధించే ఛాన్స్ ఉంది. తెలుసా మీకు? ప్రదీపమును వెలిగించుటకు దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె కావాలన్నాడు. దంచి తీసిన అచ్చ ఒలీవ నూనె ఉంది అంటే నకిలీ నూనె కూడా. కొంతమందికి ఆ నకిలీ నూనె వచ్చే దారుణాలు చేస్తారు. ఆ నకిలీ నూనె వచ్చి నేను ప్రవచనం చెబుతాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని హడావుడి చేసి తేడాలు చేస్తుంటారు. నకిలీ నూనె. అచ్చ ఒలీవ తైలము ప్రదీపాన్ని వెలిగిస్తుంది. అలాగే మనం వెలిగించబడినట్లు, లోకానికి వెలుగునట్లు అచ్చ ఒలీవ నూనెలాగా పరిశుద్ధాత్మ అభిషేకము స్వచ్ఛంగా మన మీదికి రావాలి. అది అచ్చమైందో నకిలీదో మన క్లారిటీ ఇచ్చేది వాక్యం. మన మీదికి వచ్చిన తైలము అచ్చమైనది, నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం అయితే మన చర్యలన్నీ వాక్యానుసారముగా ఉంటాయి. అందులో కల్తీ ఉందంటే వాక్యానికి భిన్నమైన అడుగులు పడుతుంటాయి మన దగ్గర. ఇదే గుర్తు. ఎందుకంటే మీరు ఇప్పుడు నేను చెప్పాను, 2 పోయిన బుధవారం చెప్పా, మళ్ళీ ఈరోజు చెప్పా. ఇక మీరు మోకాళ్ళు వేసి మొదలు పెడతారు, అయ్యా స్తోత్రం, కుమ్మరించు నాయన నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, కుమ్మరించని అడుగుతారు కదా.
అడిగినప్పుడు వాడు సైతాన్ని నకిలీ నూనె నెత్తి మీద పోయి శోధిస్తే, అందుకని ముందే వాక్య ధ్యానం ప్రార్థన కనిపెట్టి దేవుని ఆత్మతో ముందే చెప్పాలి. మోసగాడు నా దరి చేరనీయొద్దు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం ఒరిజినల్గా నా మీదికి రావాలి. నేను పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడను, ధన కనకాల కోసం నేను ప్రాకులాడను. నీ మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఖర్చు అవుతాను ప్రభువా. నన్ను వాడుకో, నన్ను బలపరచు, నన్ను నిలబెట్టు, నా ఇంటి వారిని నిలబెట్టు, నా ద్వారా సమాజాన్ని గట్టు, నన్ను గట్టు, నా ద్వారా సమాజాన్ని గట్టు ప్రభువా. నీ ఆత్మతో నన్ను బలపరచు అంటే ఆ పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు అప్పుడు సాక్షులం అవుతాం మనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అపోస్తల కార్యము 5లోనేమో కనిపెట్టమన్నాడు, 8వ వచనంలోనేమో ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు. ఆత్మ మీదికి వచ్చినప్పుడు మీకు బలం వచ్చింది అంటే, మీదికి రాకపోతే శక్తిహీనులుగా ఉంటారు. శక్తివంతులై భగ్గున మండాలంటే ఆత్మ బలం కావాల్సిందే, పరిశుద్ధాత్మ సహాయం కావాల్సిందే. అందుకే దేవుని ముందుకు వెళ్ళాలి. అయితే ఒకటి మాత్రం ఖాయం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని యథార్థంగా వాంఛించి కోరి నువ్వు తండ్రి ముందుకు వెళితే, దేవుని ముందుకు వెళితే తప్పకుండా నీకు ఆత్మను అనుగ్రహిస్తాడని లూకాసు వార్త 11:13 రాసుంది. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. మత్తయి సువార్త 7:7 కూడా అదే అడగమంటుంది. మోకాళ్ళుని అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు ఈ ప్రభా, మన గోలంతా ఇదే. కేసు కొట్టే తండ్రి, అయ్యా ఎన్ని రోజులు పిల్లలు లేకుండా అయ్యా ఒక బిడ్డని అయ్యా బర్రెకి జ్వరం వచ్చింది ప్రభా, 3 రోజుల నుంచి పాలు ఇట్లేదు అయ్యా. ఇది ఏంది, ఇది బర్రె అంట, బర్రెకి జ్వరం వచ్చిందంట, 3 రోజుల నుంచి పాలు ఇట్లేదు ప్రభా, బర్రెను స్వస్థపరుచుంది ఆయన. బర్రె ముఖ్యమా, ముందు పరిశుద్ధాత్మ బలం ముఖ్యమా? పరిశుద్ధాత్మ బలం నీ మీదకి వస్తే బర్రెకు వచ్చిన జ్వరం స్వస్థపరిచే కాదు, ఆ బర్రెను నువ్వు తాగితే స్వస్థత వచ్చింది. ఆ బర్రెనే కాదు, మనిషికి రోగం వచ్చినా మనిషిని తాగినా స్వస్థత వచ్చింది. అది రహస్యం. అప్పులు తీర్చే కాదు, పరిశుద్ధాత్మ బలం వచ్చిందనుకో, అప్పులు ఎలా తీర్చాలో దానికి కావాల్సిన అజ్ఞానం వస్తుంది, పరిష్కారంగా చేసుకునే తెలివి వస్తుంది, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే దమ్ము వస్తుంది. నువ్వు అడిగే సకల ప్రార్థనలకు జవాబు దేవుని ఆత్మ ద్వారా ఉంది నాయన. అందుకే ముందు అడగాల్సింది ఏంది, మళ్ళీ మోకాళ్ళుని ఈ వచనం ఎత్తి, మోకాళ్ళుని మళ్ళీ ఈ వచనం అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నావుగయ్యా. నేనేం అడిగాను తండ్రి, ఒక అరెకరమేగా తండ్రి నేను అడిగింది. ఏదో ఇల్లు కట్టడం 4 సెంట్లు కదా ప్రభు నేను అడిగాను. నేనేం అడిగాను తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదగుడి మీకు దొరుకుతుంది అన్నావుగయ్యా. స్లాబే కదయ్యా నేను ఏపీమంటుంది, మొండిగోడలు అట్నే ఉన్నాయి ప్రభా, స్లాబ్ ఏపించు తండ్రి. మన ప్రార్థనలన్నీ ఇటే ఉంటాయి. మీరు చెప్పండి, మనం దేవుడు అడగమంది ఏంది? చూడు ఏముందో చూడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. అడుగు ప్రతివాడు పొందును, వెదగు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి. ఆ కింది చదువు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల, ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? పరలోక తండ్రి వారి కంటే శ్రేష్ఠుడేగా, పరలోక తండ్రి వారి కంటే శ్రేష్ఠుడేగా. నీ ప్రేమ కొదువలేనిది, నీ కృప అంతము కానిది. నీ ప్రేమ కొదువలేనిది, నీ కృప అంతము కానిది. అమ్మ కన్న మిన్నవో యేసయ్యా, నాన్న కన్న మిన్నవో యేసయ్యా. స్తోత్రం. యేసయ్య ఓ పక్కన కూర్చొని
డబ్బుని నీకు కావాల్సిన అవసరాలకు సంబంధించిన వాటన్నిటిని ఓ పక్కన పెట్టి, కుమారుడా నేను కావాలా ఈ కావాలా అని అడిగితే అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఏం అడుగుతారు? అవునా? అట్లయితే ఇంక దేనికోసం ప్రార్థన చేయొద్దు, మర్యాద చెబుతున్నాను. నా అప్పులు తీర్చని అడగొద్దు, నా రోగం స్వస్థపరచని అడగొద్దు, ఏం అడగొద్దు. నాకు ఏసయ్యా నువ్వే కావాలని అడుగు. ఆయన ఏసైని ఏం చేసుకుంటావు? గట్టి చేయొత్తున్నావు ఏసే కావాలని. ఏం చేసుకుంటావు ఏసైని? డబ్బులుంటే డాబా కట్టుకోవచ్చు, డబ్బులుంటే పొలం కొనుక్కోవచ్చు, డబ్బులుంటే భార్యకి బంగారం చేయించవచ్చు, పిల్లలకి బ్యాంకులో వేసుకోవచ్చు. డబ్బులుంటే ఎన్ని ప్రయోజనాలు. ఏసైని ఏం చేసుకుంటాం కదా? ఏసై కావాలా? ఏం చేసుకుంటారు ఏసైని? అన్నీ ఉంటాయనే మామూలు కదా మీరా? మీరు ఇప్పుడు ఏసైనా అడుగుతుంది అన్నీ ఉంటాయని, ఏసై ఉంటే అన్నీ వస్తాయని. అంతేనా? అంతేనా? వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి స్తుతి నీకే తల్లి, పాడు వచ్చింది, పాడు. స్తుతి నీకే నా ప్రభు, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, ఈ భ్రమల సంచారాలు నాకు వలదు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. అది నాయనా ప్రార్థన, అది నాయనా ప్రార్థన. నువ్వు కావాలి నాయనా నాకు, నీ ఒడిలో సేద తీరాలి, నీ కౌగిల్లో ఒదిగిపోవాలి, నీ రెక్కల నీడ నాకు కావాలి. సమస్యలు సమస్యలు నీకు తెలియకుండా వచ్చినాయా? నీకు తెలిసే వచ్చినాయి. తెలిసే అనుమతించిన వాడి అనవసరంగా ఎందుకు అనుమతిస్తావు? నాకు అవసరం కాబట్టి అనుమతించావు. నువ్వేం పిచ్చోడివా? తెలివిగల్లోడివి, జ్ఞానవంతుడివి. తెలివిగల్ల జ్ఞానవంతుడివి ఉండి నాకు ఈ సమస్య రానిచ్చావంటే పిచ్చితనంగా అయితే రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ రోగం రానిచ్చావంటే పిచ్చితనంగా రానియవుగా, నాకు అవసరం కాబట్టి రానిచ్చావు. ఈ అప్పుల పాలు నేను కానీ కాబడ్డాను అంటే అనవసరంగా కాలేదుగా, అవసరం కాబట్టి రానిచ్చావు. నా మంచిని కోరే నువ్వు అవసరమని అనుమతించినవి అనవసరం అనుకుంటే నువ్వే తీసేస్తావు గయ్యా. కాబట్టి వాటి గురించి నాకు చింత లేదయ్యా, వాటి గురించి నాకు చింత లేదు. నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీ బలం కావాలి. ఈ జీవితకాలం ముగించక ముందే నీకోసం ఫలించాలి, నీకోసం వాడబడాలి, 10 మందికి దీపంగా మారాలి, 10 మందికి దీవెనగా మారాలి. నాకు నువ్వు కావాలి. నువ్వు ఉంటే నా బ్రతుకు వెలుగుతుంది. నా బ్రతుకు వెలిగితే అది 10 మందికి ఆదర్శం అవుతుంది. అయ్యా, నీకోసం నేను బ్రతుకున్నట్లు నన్ను అభిషేకించు, నన్ను వాడుకోయ్యా, నాకు బలమి అయ్యా. ఒకప్పుడు తెలియక నా కోసం, నా ఇంటి కోసం అని అన్ని ఆలోచనలు చేశాను.
ఈరోజు నాకు ఆశ లేదయ్యా, నన్ను, నా బిడ్డల్ని, వాళ్ళ బిడ్డల్ని కూడా బ్రతికించగల దేవుడు నువ్వు నాకు దొరికావు. ఇంకా నేను దేని గురించి ఆలోచించి దిగులు పడేదయ్యా, నువ్వు లేకపోతే కదా. సర్వకృపానిధివి. ఏమండి వద్దులే, పాటల డోసు ఎక్కువైంది, మళ్ళీ మ్యాటర్ పోయింది. సర్వకృపానిధివి, సంపదలుగా నువ్వు ఉంటే ఇంకా నాకే. ఒక పక్క వెండి బంగారాలు, ఒక పక్క ఆయన కూర్చొని నీకేం కావాలంటే ఖచ్చితంగా మీరు ఎవరిని అడుగుతారు? ఆయన నిజంగా నీతో ఉంటే ఆయనకి సాటి వస్తాయి అవి. ఆయన దలుచుకొని ఆయనకి ఇష్టమైతే అవన్నీ తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టడు. అపోస్తలుల కాళ్ళ దగ్గర పడేలా, అబ్రహాం కాళ్ళ దగ్గర పడేలా నీకెవడో ఎవడో. అందుకే చెప్తున్నాను, కనిపెట్టి ప్రార్థన చేయి మోకాళ్ళుని. ఎందుకొరకంటే పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మ కొరకు బాప్తిస్మానికి ఎలా సిద్ధపడాలో, నీటి బాప్తిస్మానికి ఎలా సిద్ధపడాలో, అగ్ని బాప్తిస్మానికి కూడా అలా సిద్ధపడాలి. నీటి బాప్తిస్మానికి ఎలా సిద్ధపడాలో, పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి కూడా అలా సిద్ధపడాలి. ఈ రెండు బాప్తిస్మాలు పొందితే, వినండి, ఈ ఒక్క మాట వినండి, ఈ రెండు బాప్తిస్మాలు నువ్వు పొందితే మూడో బాప్తిస్మం ఉంది. ఆ బాప్తిస్మం పొందడానికి శక్తివంతురాలు అవుతాం. మూడో బాప్తిస్మము యేసు పొందిన బాప్తిస్మం, అపోస్తలులు పొందిన బాప్తిస్మం. మనల్ని సంపూర్ణులుగా చేయటానికి దేవుడు అనుమతించే బాప్తిస్మం శ్రమల బాప్తిస్మం. తెలుసా మీకు? రూపాంతర కొండెక్కాడు, ప్రార్థించడానికి ఒలీవల కొండెక్కాడు, దైవ చిత్తం నెరవేర్చడానికి గోల్గొత్తా కొండ కూడా ఎక్కాడు. మనం మిగిలిన కొండలు ఎక్కుతాం, మనం ఆ కొండ కూడా ఎక్కాలి. క్రీస్తు కొరకు శ్రమ పడాలి, దైవ చిత్తము నెరవేర్చడానికి శ్రమ పడాలి. లేకపోతే నీకు బహుమానం ఎందుకు ఇవ్వాలి? క్రీస్తు చేసిన త్యాగం అనే కొండెక్కాలి. ఆ కొండెక్కటానికి శక్తి పొందుతాం. పరిశుద్ధత అనే కొండెక్కాలి, ఆ కొండెక్కటానికి శక్తి పొందుతాం. అందుకే చెప్తున్నాను, శ్రమల కొండ. మొదటిది ఏ బాప్తిస్మం? నీటి బాప్తిస్మం. రెండవది బాప్తిస్మం. ఈ రెండు పొందితే మూడవది శ్రమల బాప్తిస్మం. ప్రభు అన్నాడు, నేను పొందబోవు బాప్తిస్మం ఒకటి ఉన్నది, నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉన్నది అన్నాడు. ఎక్కడో అన్నాడు బైబిల్లో, ఏడన్నాడో తెలియండి, చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. అద్దుగో ఆ మాట అండర్లైన్ చేయండి. దాని అర్థం ఏంటో ఎప్పుడన్నా ఆలోచించారా? యేసయ్య రెండు బాప్తిస్మాలు పొందాడు. యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా నీటి బాప్తిస్మం పొందాడు. అరణ్యపు అనుభవంలోకి వెళ్ళి అగ్ని బాప్తిస్మం, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ రెండు అయినాయి. ఈ రెండు అయిన తర్వాత మళ్ళీ నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉంది, అది నెరవేరవాలని నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. దానికి పైన ఏమన్నాడు? నేను పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉంది, అది నెరవేరవలనని నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. గుర్తుపెట్టుకోండి, విలాప వాక్యాల్లో ఉంటుంది, నిందతో అతడు నింపబడవలెను, నిరీక్షణ కలుగునేమో అని బూడిదలో తన మూతి పెట్టుకొని కూర్చోవాలన్నాడు. ఇక నిందల పర్వము, అవమానాల పర్వము, శ్రమల పర్వము, దానిలో ఆయన సంపూర్ణుడు కావాలి. ఇది హెబ్రీ పత్రికలో చెప్పాడు, అలాగే కొలసే పత్రికలో చెప్పాడు. హెబ్రీ పత్రికలో ఏం చెప్పాడో చూద్దాం. ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకున్నానా, 2వ అధ్యాయం తీసుకోండి మా, 10వ వచనం చదువునానా. సంపూర్ణ సిద్ధి ఎలా కలిగిద్దో చూడక్కడ. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అదండి సంగతి. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. శ్రమల వలన మనకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.
వాటిల్లో ఒకటి మనం సంపూర్ణులం అవుతాం శ్రమల ద్వారా. ఇప్పుడు మామూలుగా మాట విన్నోళ్ళు, కాస్త అన్నీ బాగున్నప్పుడు ఎగిరెగిరి పడ్డోళ్ళు, ఏదన్నా రోగమో సమస్యో బాధో అనే శ్రమ రాగానే కదలకుండా కూర్చుంటారు చూడండి. మామూలుగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు నాకేందన్నయ్య పాపపు తలంపులు వస్తున్నాయి అనుకుంటూ వచ్చేవాళ్ళు, ఏదన్నా ఒక డోస్ తగిలిందనుకో, స్ట్రోక్ ఒకటే, ఇంకా డైలాగ్తో రారు. శ్రమలు ఎక్కువైనాయి, ప్రార్థన చేయ అన్నయ్య. ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచన రావట్లేదా అమ్మా? ఏమొస్తాయి అన్నయ్య? ఇదే జరిగిపోయింది నాకు. అర్థమైందా? కొంతమందికి గర్వం ఎదుటోళ్ళని సమాధాన పట్టడానికి ఒప్పుకోరు, ఎదుటోళ్ళని క్షమాపణ అట్టడానికి ఒప్పుకోరు, అందరినీ నిందిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొంతమందిని నేను చూశాను, నా జీవితంలో కొంతమందిని చూశాను. నేను మంచానేసి ఆ గర్వాన్ని విడిచి వాళ్ళు అందరిని పిలిచి క్షమాపణ అడిగేటట్టు చేశాడు దేవుడు. ఒక సోదరు ఉంది, యేసు ప్రభుని ఎన్నిసార్లు ధ్యానం చేసినా నాకైతే తెలియదు, కానీ ఒక సోదరి నన్ను మాత్రం రోజు తలుచుకుంటుంది. రోజుగా స్త్రీ ఆమె, కానీ విపరీతమైన ద్వేషం. ఎందుకంటే ఆమె కూడా సేవ చేస్తుంది. ఏమో మరి ఆ సంఘానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఏమో పాడు, మరి నాకేం తెలుసు. ఎందుకు అంత ద్వేషం నా మీద? ప్రసంగం ఎప్పుడు ఆమె ప్రసంగాన్ని నిలబడ్డా ఖచ్చితంగా యేసు ప్రభు ప్రత్యక్షత ఉంటుందో లేదు, నా ప్రత్యక్షత మాత్రం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి బిడ్డ, అంత ద్వేషించిన బిడ్డ కూడా క్యాన్సర్ బారిన పడింది. ఆ బిడ్డ చివరికి బెడ్ మీద ఉండి సహోదరులతో కబురు పెట్టింది నాకు. ఏమన్నా తెలుసా? అన్నా, శాలేమన్నా బిజీగా ఉంటాడు, ఒకవేళ అన్న రాలేకపోతే ఒక మాట, నన్ను క్షమించమని అడిగానని చెప్పండి అన్నా అంతే. చనిపోబోయే ముందు దైవజనులే వచ్చి చెప్పారు నాకు, చనిపోబోయే ముందు క్షమించమని అడిగానని చెప్పండి అన్నా అంతే. ఓపికన్నంత వరకు నన్ను తిడతానే ఉంది. ఎప్పుడైతే బెడ్ మీద పడిపోయిందో అన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఆ శ్రమలో ఆమెను సంపూర్ణురాలిగా చేస్తున్నాడు. లేకపోతే ఇప్పుడు నన్ను అలాగా ఆమె నన్ను ఆ క్షమాపణ కోరకపోతే రేపు అక్కడ పాయింట్అవుట్ చేస్తాడు. అందుకని కృపగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను కరుణించి, ఒప్పుకో, లేకపోతే రేపు తీర్పులోకి వస్తావు, అన్యాయంగా నింద మోపావు, అన్యాయంగా ప్రచారం చేశావు, అన్యాయంగా ద్వేషించావు, బాహాటంగా 10 మందిలో ఆ బిడ్డను అవమానపరిచావు, నేను ఏర్పరచుకున్న వాడిని నువ్వు ద్వేషించావు, అది నీకు పాపమైంది, అది తీర్పులోకి వచ్చింది, ఒప్పుకో. చూడు పరిశుద్ధాత్మ ఎంత కృపగలవాడో చూడండి. అక్కడ పరివర్తన కలిగించాడు, ఆ శ్రమలలో సంపూర్ణత కలిగించి శుద్ధీకరించామని తీసుకున్నాడు. ఆ మాట నా చెవిన పడింది. ఇవాళ రేపు వెళ్దాం అనుకున్నాను, మరుసటి రోజే చనిపోయిందని కబురు వచ్చింది. అది నా చెవిన పడింది. ఏముందిలే అయ్యా, పోనీ ఆ బిడ్డ తెలిసా, ఏముందిలే, ఏదో ఆమెకి ఏం ఆలోచనలో పాపం, నేనేం ద్వేషం పెట్టుకోలేదు నాయన, ఆ బిడ్డను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాను. ఒకవేళ నేనేదన్నా అప్సెట్ అయి ఉంటే క్షమిస్తున్నాను నాయన, దాన్ని ఏం ప్రాబ్లం లేదు, బిడ్డ అడిగింది కదా క్షమించమని క్షమిస్తున్నాను, సహోదరు అడిగింది కదా క్షమిస్తాను. మరుసటి రోజు కన్ను మూసిందని కబురు వచ్చింది. నాకు తెలిసిన ఇంకొక ఆయన ఉన్నాడు, అస్సలు రెస్పెక్ట్ చేయని వ్యక్తి ఆయన. కానీ చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి దగ్గరకు పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడిన పరిస్థితి ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆ బాప్తిస్మం మనం పొందకపోతే పరిపూర్ణం కావు, మనలో ఎగస్టాలు బావు. ఏమో మీలో ఉండే ఎన్నున్నాయో మీకేం తెలుసు, నాలో ఎన్ని ఉన్నాయో నాకేం తెలుసు. తోమితే ఒక తోడు మొత్తం పోతాయి, అడ్రస్ లేకుండా. అంటే తోముడు కావాలి. శ్రమల వలన మనకు కొన్ని ప్రయోజనాలు. వాటిలో నంబర్ 1 సంపూర్ణ సిద్ధి. నంబర్ 2 క్రీస్తు విషయమే మనం శ్రమ పొందిన ఎడల గొప్ప బహుమానం.
దేవునికి స్తోత్రం. మన కోసమే మనం శ్రమ పడితే ఎందుకు కిరీటం పెట్టాలి దేవుడు? బాగా కష్టపడ్డావు బిడ్డ, పాపం రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యోగం చేసి పైసలు సంపాదించి ఫ్యామిలీకి ఇచ్చావు నాన్న, సూపర్, దా కిరీటం పెడతాదా అంటాడా? ఎవరి కోసం కష్టపడ్డా వాళ్ళు పెడతారు కిరీటం పో అంటాడు. మరి ఆయన ఎందుకు కిరీటం పెడతాడంటే, నిస్వార్థముగా నీ నిమిత్తము నీ వారి నిమిత్తం కాక ఇతరుల కోసం నువ్వు కష్టపడ్డావు, ఇతరుల కోసం నువ్వు టైంని కేటాయించావు, ప్రయాసపడ్డావు, శ్రమపడ్డావు, దుఃఖపడ్డావు, ప్రార్థించావు, ప్రకటించావు, తిన్నావో తినలేదో ఇతరుల సాధక బాధల్లో పాలు పంపులు పంచుకున్నావు, ఇతరుల ఆత్మలను రక్షించడానికి, జీవితాలను వెలిగించడానికి నువ్వు నీ లైఫ్ని పణంగా పెట్టేశావు. గ్రేట్ దా, ఇదిగో అని నీతి గల న్యాయాధిపతి నిన్ను పిలిచి ఆయన నీకు సిద్ధపరిచిన నీతి కిరీటము, జీవ కిరీటము, అక్షయ కిరీటం, వాడబారిన మహిమ కిరీటము, దయా కిరీటం, ఆయన ఎన్ని కిరీటాలు పెట్టాలని నన్ను పెట్టేస్తాడు. ఆయన అర్థమైందా? ఎప్పుడు పెడతాడు కిరీటం? బాగా సంపాదించి వెనకేసినప్పుడా, ముందేసినప్పుడా? ప్రభు పనిలో వేసినప్పుడు. ఎక్కడేసినప్పుడు? ప్రభు కొరకు ఫలించినప్పుడు, ఆత్మల రక్షణ కొరకు వాడబడినప్పుడు. అది నీ జ్ఞానము, నీ ఆయుష్, నీ ఆరోగ్యము, నీ ధనము, నీ సాంపాద్యము. ఇదిగో గొప్ప త్యాగం చేసావు బిడ్డ. నువ్వు చేసిన ఆ పని వల్ల, నువ్వు ఇచ్చిన ఆ ధనం వలన ఇదిగో ఒక మందిరం కట్టబడింది, అక్కడ కొంతమంది ఆరాధించడానికి ఒక ప్రాంగణం ఏర్పడింది. నీ కష్టం దానికి ఉపయోగపడింది. నువ్వు నా నిమిత్తం నీ కష్టాన్ని త్యాగం చేశావు. నీ కొరకు నువ్వు దాచుకొనక నా కొరకు వెచ్చించావు గనక ఇదిగో రా అంటాడు రేపు. అంతేగాని మంచి అపార్ట్మెంట్ కట్టావు, దా కిరీటం పెడతాదా? ఫ్లాట్ ఎంత కమ్మేవేంది? ఫ్లాట్ ప్రభా 6 లక్షల దాకా పడింది ప్రభా, బాగానే తీసావు రేట్లు, దా కిరీటం పెడతా అంటాడా? నువ్వు అపార్ట్మెంట్ కడితే నాకెందుకు, ఫ్లాట్ 1 కోటికి అమ్మితే నాకెందుకు? నువ్వు సంపాదించిన డబ్బును ఎవడు అనుభవించాడో వాడు పెడతాడు పోరా కిరీటం. ఏం చేసావు చెప్పు? ప్రజల కొరకు ఏం చేసావు? 10 మంది కొరకు ఏం చేసావు? అది అందుకే చెబుతున్నాను అయ్యలారా, అమ్మలారా, 2 బాప్తిస్మాలు పొందిన మనం 3వ బాప్తిస్మానికి అర్హులం అవుతాం. ఆ బాప్తిస్మలో సంపూర్ణులం అవుతాం. ఆ బాప్తిస్మం ద్వారా మనం బహుమానాన్ని పొందుతాం, నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించగలుగుతాం, సంపూర్ణం కాగలుగుతాం. శ్రమలను ఎదుర్కోవడానికి, క్రీస్తు నిమిత్తం శ్రమపడడానికి మనకు బలం వస్తుంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా. ప్రభు పని చేయటానికి శక్తి వస్తుంది. ఎంతమంది వింటున్నారో, ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు అందరూ గ్రహించండి. 3వ బాప్తిస్మం గురించి వివరణ ఇచ్చాను. కనిపెట్టి ప్రార్థన చేయాలి. బాప్తిస్మం పొందినోళ్ళు ముందు నీటి బాప్తిస్మం పొందండి. నీటి బాప్తిస్మం, ముంచడు బాప్తిస్మం పొందినోళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిస్మం కోసం కనిపెట్టి ప్రార్థన చేయండి, సిద్ధపడండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా పొందినోళ్ళు ఇక నేను చెప్పే పని లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కానీ నువ్వు పొందావనుకో, అమ్మా నువ్వు పరిశుద్ధంగా ఉండు అని నేను చెప్పాల్సిన అవసరంలా. పరిశుద్ధ ఇక అడుగుతావు, ఇక ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ఏమండి? ఇక అప్పుడు నీ హృదయం వాంఛించింది పరిశుద్ధత కొరకు, అప్పుడు నీ హృదయం వాంఛించింది పరిపూర్ణత కొరకు, అప్పుడు నీ హృదయం వాంఛించింది ఇక నీ స్వార్థం కోసం కాదు, ఆత్మల కొరకు.
ఇక అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం, ఆత్మతో నింపబడ్డావంటే ఇక నిన్ను ఆపటం నా వల్ల కాదు, ఎవడి వల్ల కాదు, సైతాన్ వల్ల అస్సలు కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బలముతో నింపబడిన వ్యక్తి తేజరిల్లుతారు, ప్రజ్వలిస్తారు. ఎంత అవసరమో చూడండి ఆత్మ బాప్తిస్మం. కొంతమంది మందు మానుకొని బాప్తిస్మం పొంది ప్రభువులోకి వచ్చి కొద్ది రోజులు వెంబడించి మళ్ళీ మందు తాగుతుంటారు. ఎందుకో తెలుసా? ఈ పాయింట్ మిస్ అయినందున. ఇప్పుడు మందు మానుకొని బాప్తిస్మం పొంది ప్రభువులోకి వచ్చి కొంతకాలం వెంబడించే టైంలో వాళ్ళకి ఏం జరగాలో తెలుసా? వాళ్ళది అవసరమైతే ఎవరన్నా ఆత్మీయులు వెంటబెట్టుకొని కాస్త ఏకాంతానికి తీసుకెళ్ళి వారు పరిశుద్ధాత్మను పొందినట్లు కనిపెట్టి ప్రార్థన చేయమని వాళ్ళకి నేర్పాలి. ఎంత త్రాగుబోతు బలహీనుడైనా సరే ఆత్మతో నింపబడితే మందును జయిస్తాడు. ఎంత వ్యభిచార పాపమోడైనా సరే వాడిని తీసుకెళ్ళి ఏకాంతంలో కానీ నువ్వు కానీ దేవునితో గడిపేటట్టుగా చేయగలిగితే, పరిశుద్ధాత్మను పొందాలి నాన్న, ఆత్మను పొందినంత వరకు కనిపెట్టి ప్రార్థన చేయనాయన అని నువ్వు కానీ ఆ భక్తికి నడపగలిగితే, ఆ ప్రార్థనకు నడపగలిగితే, వాడు కనిపెట్టి ప్రార్థించి ఆత్మను పొందగలిగితే, అక్కడ దాకా నువ్వు కష్టపడితే ఆత్మను పొందాడా దాన్ని జయిస్తాడు. ఎందుకంటే ఆ జయించే శక్తి ఆత్మ ఇస్తాడు. కాబట్టి బాప్తిస్మంలోకి నడిపించి అంతటితో వదిలేస్తున్న భక్తులారా, బిడ్డలారా, వారు పరిశుద్ధాత్మను పొందినంత వరకు వారిని నడిపించండి. తెలుసా మీకు, పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ చేస్తాడు. ఆయన వారిని హత్తుకొనున్నట్లు ముందు వీళ్ళని ఎక్కడికి నడపాలి? భక్తికి నడపాలి. నేను చెప్తున్నాను, సరే తాగుబోతాడు, ఇప్పుడు ప్రభువులోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు కదా, వాడిని దర్శించును, వాడితో కూర్చొని మాట్లాడు, ఇప్పుడైనా నువ్వు దాన్ని వదిలేయాలనుకుంటున్నావా అని అన్నాడు. వాడు చెప్తాడు, వదలాలనే కదా నేను బాప్తిసం కూడా పొందింది, కానీ నా వల్ల కావట్లేదు, ఉండలేకపోతున్నాను అంటే, మరి నాతో కొద్ది రోజులు ప్రార్థనకు వస్తావా? నేను దేవునితో ఏకాంతంగా గడకపోతున్నాను, నాతో వస్తావా? వస్తాను. ఒక 10 రోజులు కేటాయించు, లేదా ఒక వారం కేటాయించు, ఒక 5 రోజులు కేటాయించు, లేదా ఒక 3 రోజులు గడుపుతావురా అని ముందు నీ సహవాసానికి తీసుకొని వారిని ప్రార్థనలోకి తీసుకెళ్ళిందాం. నిజంగా నీకు ఆత్మల భారం ఉంటే ప్రార్థనలో తీసుకెళ్ళి ఈ విషయం చెప్పు. నువ్వు బాప్తిస్మం పొంది కూడా మళ్ళీ ఎందుకు బలహీనపడ్డావంటే పరిశుద్ధాత్మ శక్తి లేకపోడ్డావు నాయన. నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందినట్లు నీకు ప్రార్థనలో కనిపెట్టు. లేకపోతే నువ్వు సాక్ష్యంగా ఉండలేవు, నీ సాక్ష్యం పోగొట్టుకుంటావు. నీ సాక్ష్యం పోగొట్టుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి క్రీస్తు సాక్షిగా ఎలా ఉంటావు? కాబట్టి ముందు నీ సాక్ష్యం నిలబడాలి. నీ సాక్ష్యం నిలబడాలంటే దేవుని బలం నీకు కావాలి. ఆ బలం నీ మీదకి వచ్చినట్లు పా, ఒకళ్ళెద్దాం పా, గడుపుదాం పా దేవుడితో అని నువ్వు తీసుకెళ్ళు. కొద్ది రోజులు అట్లా కనెక్ట్ చేయి దేవుడికి. ఇక వానికి దేవుని వెలుగు అంటుకుందా, ఇక వాడు అనేక మందిని వెలిగించడం మొదలుపెట్టారు, ఆమె అనేకులను వెలిగించడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, మీ అందరికాడికి బలహీనుండండి నేను, మీ అందరికాడికి బలహీనుండి నేను. నాకు వచ్చిన సమస్యల్లో, శోధనల్లో ఎప్పుడో విశ్వాసం ఎఫెక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. అయినా సరే ఇన్ని మైళ్ళు ప్రయాణం చేస్తూ, సేవ చేస్తూ, ఆటుపోట్లను తట్టుకొని నిలబడింది. ఇదంతా నా శక్తితో జరుగుతుంది కాదు, నాకు తోడై ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో జరుగుతుంది. ఇది రహస్యం. ఏ కొండైనా ఎక్కాలని ఆశ నీకుంటే ఎక్కించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆశ్రయిస్తే ఎక్కిస్తాడు. ఆ ఆత్మ బలము నీకు దొరకాలి. అప్పుడు నువ్వు ఇటు ఐహికమైన వాటిని జయించగలుగుతావు, అటు దేవుని వరమును పొంది పరిచర్యలో వాడబడగలుగుతావు. దేవుని ఫలము నీలో నుండి ఫలిస్తావు. వీటన్నిటికీ కేంద్ర బిందువు ఎక్కడ? ఆత్మ కొరకు కనిపెట్టుటలో ఉంది. ఇది అపోస్తలు చేశారా లేదా? అంతకుముందు వాళ్ళు బాప్తిస్మం పొందారు, అవునా? తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారు. పొందినాక సాక్షులుగా బయలుదేరారు. పొందినాక వాళ్ళలో దేవుని శక్తి కార్యం చేసింది. పొందినాక వాళ్ళు చేతులు ఉంచినప్పుడు రోగులు స్వస్థత పొందారు. పొందినాక వాళ్ళు మాట్లాడితే ప్రభావం తాకి 1000 మంది బాప్తిస్మానికి వచ్చారు. ఆత్మను పొందిన తర్వాత వారి వస్త్రాలకు తగిలినటువంటి రోగులు వస్త్రాలు తగిలితే రోగులకు తగిలినా కూడా స్వస్థత కార్యాలు. ఇట్లా ఈ శక్తి అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడిచ్చింది. ఈ ప్రభావం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింది. నేను చెప్తున్నాను, ఆ మెట్టుకు రావాలి నువ్వు. అప్పుడేం జరిగింది?
పరిపూర్ణత వస్తుంది, దేన్నైనా తట్టుకునే శక్తి వస్తుంది. దేవునికి మహిమ. అవునా? ఆ బలం మనకు రావాలి. దాన్నే భక్తులు పాటల్లో పాడారు. నాలో నీ ఉండుటే. కొంచెం శృతి పెంచుదామా? శృతి. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేద. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందిన. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేవునికి మహిమ. ఏమర్థమైంది అందులో ఏమర్థమైంది? పరిశుద్ధాత్మని అభిషేకంతో నేను పరిపూర్ణత చెందిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక పాటలు అంటాడు కదా, పరిమళించెనే నా సాక్ష జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిమళించెనే నా సాక్ష జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, పరిశుద్ధాత్మతో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి మహిమ. ఆ ప్రభావంతో ఎప్పుడు నింపబడతావో అప్పుడు శత్రువు నీ ముందు నిలవలేడు, నిన్ను గెలవలేడు. ఆ ప్రభావంతో ఎప్పుడు నింపబడతావో అప్పుడు 1000 మందిలో నిలబడ్డా నీవు ప్రత్యేకంగానే ఉంటావు. దేవుని యొక్క ఆత్మ సన్నిధి నీతో ఉంటుంది కనుక ఆ ఆకర్షణ నీకుంటుంది. నీ మాట శక్తివంతమైద్ది. ఇంత ఉంది మరి ఏందనుకున్నా పరిశుద్ధాత్మ అభిషేకంలో, కానీ నిర్లక్ష్యం చేశారు. కాబట్టి పడతాలు లెగుస్తా జీవితాలు దొర్లిస్తున్నారు. ఇప్పుడు పోయిన బుధవారం విన్నారు, ఇప్పుడు కూడా విన్నారు. ఇదే పాయింట్ని కేంద్ర బిందువుగా చేసి ఈరోజు కూడా నేను మాట్లాడాను. కొంచెం ఆలోచన చేయండి, కొద్దిగా టైం కేటాయించాను. కొంతమంది భక్తులు ఏం చేశారో తెలుసా? సీనియర్స్ కొంతమంది స్టార్టింగ్లో అలా కనిపెట్టి ప్రార్థన చేసి ఆత్మను పొందుకొని, ఇక నాకు ఇబ్బంది లేదు, ఇంతటితో సరిపోయింది అని ఆగిపోయారు. ఇక మళ్ళా పరిశుద్ధాత్మ కోసం మళ్ళా వాంఛించటం, మళ్ళా కొద్ది రోజులు సిద్ధపరచుకోవటం, మళ్ళా క్రొత్త తైలంతో నింపబడదాం, మళ్ళా సిద్ధపడదాం అనేటువంటి అభిప్రాయం వదిలేసి అప్పట్లో నేను ఆత్మను పొందానని ఆ సాక్ష్యమే మాట్లాడుతూ ఇప్పటిదాకా దొర్లించుకుంటా వచ్చారు. అందుకే స్టార్టింగ్లో ఉన్న ప్రభావం తర్వాత లేదు, స్టార్టింగ్లో ఉన్నటువంటి ఫోర్స్ అనేది తర్వాత లేదు. నేను అంటున్నాను, అపోస్తలులు ఒక్కసారి ఆత్మను పొంది ఊరుకోవాలా. అపోస్తల కార్యం 2లో ఆత్మను పొందారు, పరిచర్య చేశారు.
మళ్ళా 4లో వచ్చేటప్పటికి మళ్ళా అందరూ కలిసి ప్రార్థన చేశారు, మళ్ళా ఆత్మతో నింపబడ్డారు. అంటే వాళ్ళు ఒక పక్కన పరిశుద్ధాత్మతో నింపబడుతూ దానికోసం సమయం కేటాయించి ప్రార్థన చేస్తూ, మరో పక్క పరిచర్య చేస్తూ, మళ్ళా కొద్ది రోజులు మళ్ళా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ పరిచర్య చేస్తూ, ఆ విధంగా వాళ్ళు భక్తి జీవితాన్ని సాధన చేసి దేవుని కొరకు ఒక మంట రగిలిస్తే అప్పుడు స్టార్ట్ అయిన మంట ఎప్పటికీ అలా కంటిన్యూ అవుతానే ఉంది. అది విషయం. మరి ఆనాడు పొందినా ఓకే, మరి ఇప్పుడు అప్పుడెప్పుడో పొందా ఓకే, మరి ఇప్పుడు అన్న వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, నాకు రావట్లేదన్న భాషలు. అంటే నువ్వు బాదుషాలు తిని కూర్చో, వచ్చింది భాషలో ఎందుకు వచ్చిందమ్మా? మోకాళ్ళని ప్రార్థన చేయమ్మా. దేవుడు భాష ఇస్తాడో, ప్రవచనం ఇస్తాడో, ఇంకా వరం ఏదైనా ఇస్తాడో దేవుని కొరకు వాడబట్టానికి. నువ్వు అతిశయించకుండా, నువ్వు పాడు కాకుండా, నువ్వు లైన్లో ఉండి దేవుని పని చేయడానికి అవసరమైనటువంటి బలము, జ్ఞానము, శక్తి, జీవం నా దేవుడు ఇస్తాడు. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసింది లేదు. కూర్చోవాలి కదా దేవుని దగ్గర. అందుకే భక్తులు పాడారు, కరుణాపీఠము చేరరే, దేవుని కృపా చరణాస్థలిని చేరరే, పరలోక జనకుని వరములు లభించు, తరుణోమవు ప్రార్థనలో కరములు జోడించి. అది పరలోక జనకుని వరములు లభించు, తరుణోమవు ప్రార్థనలు కరములు జోడించి, కరుణాపీఠము చేరరే, దేవుని కృప చరణాస్థలిని. దేవునికి ఓ రోగే, ఓ పేషెంటో, నేను చెప్పినట్టుగా కానీ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే నీ రోగం అడ్రస్ ఉండటం ఇక నీకు అర్థమైపోయింది. నీ రోగం అడ్రస్ కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇతరుల మీద నీవు చేతులు ఉంచినప్పుడు స్వస్థతను అందితారు. నువ్వు పేషెంట్వే, నువ్వు లాటం కాదు. నేను చెప్పినట్టుగా ప్రార్థన చేసుకొని బాప్తిస్మం పొంది ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చో. ఆ తర్వాత చూడు, ఒకటే అడుగు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మ బలము నాకివ్వు, పరిశుద్ధాత్మను నాకివ్వు అని అడుగు, అంతే. మళ్ళీ వెళ్ళి కాసేపు ప్రార్థన చేసి మళ్ళీ కాసేపు బజార్లను తిరగవాకు. వాళ్ళు తిరగలే అట్లా. మేడగది మీదకి పోయారు, 10 రోజులు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. ఆత్మను పొందుకున్నాక దిగారు. దేవునికి స్తోత్రం. కాబట్టి పట్టుబట్టు అన్నా, మరి నాకు అట్టంటే అవకాశం రాదు, మరి ఏం చేయాలన్నా నేను అంటే, మరి ఆత్మను పొందుకోవాలంటే కొంచెం టైం కేటాయించాలి. అవసరమైతే నీ ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఇంట్లోనే కూర్చోవాలి, అక్కడే చేయాలి, ఓకే. ఇంటి పనులు చక్కబెట్టుకో, అది బాధ్యత. అంతవరకు నెరవేర్చుకొని ఇక ఏ టైమును కూడా ఖాళీగా పోనీయొద్దు. ఇంటి బాధ్యతలు నెరవేర్చు, డోర్ క్లోజ్ చేసేసాయి, వెళ్ళిపో గదిలోనికి. గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసే మోకాళ్ళే. ఇక గోజాడు, నానా నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ శక్తితో నన్ను నింపు, నీ బలముతో నన్ను. వాక్యం చదువు, మళ్ళీ ప్రార్థన చేయి, స్తుతించు, కనిపెట్టు. ఇక అదొక దీక్ష పూను. మళ్ళీ గుర్తుపెట్టుకో, నకిలీ తైలం మీదకి వచ్చేటట్టు ఉంటుంది, జాగ్రత్త. దుష్టుడు శోధించే ఛాన్స్లు ఉంటాయి, జాగ్రత్త. వాటి ప్రలోభాలకు లొంగొద్దు, వాటి ఎఫెక్ట్లు గుర్తుపట్టి తప్పించుకో. ఎందుకంటే ప్రభు దగ్గరికే వచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తి కోసం ఏనబోతే వాడు వచ్చాడు, నా శక్తిని ఇస్తా కాలు మొక్కని. అర్థమైందా మీకు? ఏ శక్తిని ఇస్తా? ఈ లోకరాజ్య మహిమలో వాటి శక్తి అంతా నీకు ఇస్తా, నా కాలు మొక్కని. ఎవడికి కావాలరా? నేను నా దేవుడిని అడుగుతా, నా తండ్రిని అడుగుతా, ఆయన నుంచే పొందుకుంటా. ముందే నువ్వు ప్రార్థనలు, దుష్టుడు నన్ను మోసగించకుండా వాడిని బంధించు, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు. ఓకేనా? అడుగుదామా రైట్. అలా ఆత్మను పొందితే శ్రమల బాప్తిస్మలో కూడా మనం సంపూర్ణంగా నిలబడటానికి అన్నిటికీ శక్తి వచ్చింది. సంసోను మీదికి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని కూలగొట్టినట్టు పరిశుద్ధాత్మ పేతురు మీదికి వచ్చినప్పుడు ఒక్క ఆడపిల్ల ముందు నిలబడి చెప్పడానికి ధైర్యం లేని
ఆ పేతురే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వేల మంది ముందు నిలబడి యేసే రక్షకుడని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఇదిగో పునరుద్ధానుడైన క్రీస్తు, అందుకు మేము సాక్షులము. మీరు ఆ నీతిమంతుని సిలువ వేసి చంపితిరి, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటే వారి నోటి మాట ద్వారా ప్రతిదీ స్థిరపరచబడిద్దని మోషే ధర్మశాస్త్రం చెప్పింది కదా. ఇద్దరు ముగ్గురు కాదు, ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం, మేము సాక్షులం. యేసు పునరుద్ధానానికి చాలా మంది సాక్షులం ఉన్నాం. ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే ధర్మశాస్త్రం ప్రకారం ఒప్పుకోవాలిగా. మీరు ఇంతమంది సాక్షులం ఆయన పునరుద్ధానానికి ఎందుకు ఒప్పుకోరు? అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించునని ప్రవక్త అయిన యోవేలు ద్వారా ప్రవచించలేదా? అదిగో అదే ఇప్పుడు జరుగుతుంది అని వారికి ఇంకా అనేకమైన విషయాలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అనేక మంది పొడవబడి, సహోదరులారా రక్షణ పొందుటకు మేమేమి చేతుమని అడిగినప్పుడు మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి మీలో ప్రతివాడును పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందమన్నాడు. అప్పుడు దూరస్తులకును సమీపస్తులకును ఈ పని చేసిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మను వరము లభిస్తుంది. ఈ వాగ్దానం అందరికీ దక్కుతుంది అన్నాడు. ఒకప్పుడు ఒక ఆడపిల్ల ముందు సాక్ష్యం ఇవ్వలేనుడు వేల మందికి బాప్తిసం ఎట్టిచ్చాడు? పరిశుద్ధాత్మ బలం. నలుగురు సర్దార్లు ఆపలేక గుండు కొట్టించుకున్నాడు, కళ్ళు బీగించుకున్నాడు. గాడిద దవడతో 1000 మందిని ఎలా కూలగొట్టాడు? పరిశుద్ధాత్మ. ఆత్మ బలం మీద ఉన్నప్పుడు మండాడు, ఆత్మ బలం వదిలి వెళ్ళిపోయినప్పుడు విడజిమ్ముదును అనుకున్నాడు, ఏమి లేదు. ఇప్పుడు చెప్పండి నాయన, రహస్యం ఎక్కడుంది నాయన? అందరు చెప్పండి నాయన. క్లియర్గా అర్థమైందా నాయన? సిద్ధపడి ప్రార్థించాలని అర్థమైందా నాయన? దానికి ఎవరెవరు రుజువులు నాయన? ప్రభు 40 దినాలు నాయన, అపోస్తలు 10 దినాలు నాయన, మొత్తం కలిపితే 50 రోజులు నాయన, పెంతెకోస్తు అంటే 50వ రోజు నాయన. మనం చేయాల్సింది ఒక్క భాగమే నాయన, 4 భాగాలు ప్రభువే చేస్తాడు నాయన. ఆ ఒక్క భాగం కూడా మనం చేయకపోతే మన కాడికి దరిద్రుడు ఇంకొకటి ఉండండి నాయన. అందుకని ఆ ఒక్క భాగం కోసం తిప్పలు పడండి నాయన. ప్రభు 40 నాయన, అపోస్తలు 10 నాయన. ఎవరు ఎక్కువ నాయన? ఏనాడన్నా ఆశతో కనిపెట్టావా? తెలియదు కాబట్టి కనిపెట్టలేదు బిడ్డలారా. ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి ప్రార్థనలో కనిపెట్టండి. ఇక శక్తిహీనులుగా ఉండవాకండి, శక్తివంతులై ఉండాలి. అంత్యకాల సంఘానికి మనం సిద్ధపడాలి. రాకడకు అనేకులను సిద్ధపరచాలి. ఆ కృప మనందరికీ లభించుగాక.